స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మహిమా స్వరూపుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఆయుష్కాలం ఇచ్చి పోషించి మమ్మల్ని మీ సన్నిధానంలో రప్పించుకున్న దేవా నీకే స్తోత్రం తండ్రి. పెద్దలెక్కడనే తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి ఆయత్తపరిచి తండ్రి నీ యందు ఆనందించడానికి తండ్రి మమ్మల్ని ఆయత్తపరిచిన దేవా నీకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. కీర్తనలతోను ప్రభా నైనా స్తుతి ఆరాధనతో ప్రభా నిన్ను గణపరచడానికి తండ్రి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. చేరిన వారందరూ నీ వారు కనుక తండ్రి వారిని మిక్కిలిగా మీరు ప్రేమించడం బట్టే కదా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి. మా ఎడల దయా దాక్షిణ్యములు చూపించడం బట్టే కదా ప్రభా మేము నేటికే జీవిస్తూ తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని నమ్ముకునే తండ్రి ప్రభా ముందుకు సాగుతున్నందుకే స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. మాకు ఈ దినము తండ్రి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు తెలుస్తున్నాం తండ్రి ప్రభా. నైనా డాక్టర్ రెవరెండ్ ఆనంద్ అనూప్ కుమార్ గారి బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా ఎడల తండ్రి కనికరించి జాలి చూపించే తండ్రి ఒక దైవ సేవకుని తండ్రి ప్రభా మా మధ్యకు రప్పించే తండ్రి ప్రభా. నైనా వారి ద్వారా తండ్రి నీ యొక్క ఘనమైన నామాన్ని తండ్రి ప్రభా ఘనమైన మర్మాల తండ్రి ఘనమైన వాక్యం యొక్క శక్తిని తండ్రి ప్రభా మాకు ఆహారముగా అందించే తండ్రి ప్రభా. దాన్ని మేము స్వీకరించే తండ్రి ప్రభా దానిలోని మర్మాన్ని మేము అనుభవిస్తూ తండ్రి నీ అందు ఆనందించడం తండ్రి కృప చూపించమని బతిమాకున్నాం తండ్రి ప్రభా. ప్రతి వారిని ప్రభా ఆయత్తపరచమని బతున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని తండ్రి దున్నమని బ్రతిమాలుకున్నాం తండ్రి ప్రభా. సాగు చేయమని బ్రతిమాలుకున్నాం తండ్రి ప్రభా. నీ విత్తనము విత్తట తోరని తండ్రి ఫలములు పొందులాగా సహాయం చేయండి ప్రభా. 30 అంతులు గాను 60 అంతులు కాదు కానీ తండ్రి ప్రభా 100 అంతులుగా తండ్రి మేము ఫలించలాగిన తండ్రి ఆ ఫలించిన ఫలాలు తండ్రి ప్రభా అనేకులు తండ్రి తినిపించలాగిన సహాయం చేయమని ఈ దినము తండ్రి మాకు ఇచ్చిన ఆ గొప్ప సదవకాశం బట్టి వందనాలు తెలుసు తండ్రి. ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో తండ్రి మేమందరూ చేరుటకు తండ్రి మీరు ఆది నుండి సంకల్పం చేసిన ప్రతి స్థితిని బట్టి వందనాలు తెలుస్తూ మీ ప్రభ మీకే సమస్త ఘనత మహిమ ప్రభాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఝాన్సీ అక్క ప్లీజ్ అక్క. ఓకే అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈ రోజు వాక్యం అందించడానికి మన మధ్యలో రెవరెండ్ ఆనంద్ అనూప్ గారు సిద్ధంగా ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. వారి గురించి చిన్న పరిచయం అండి. రెవరెండ్ ఆనంద్ అనూప్ కుమార్ గారు సేవా భారత్ అను సంస్థకు వ్యవస్థాపక సిబ్బందిగా సేవలు అందిస్తున్నారండి. సామాజిక అభ్యున్నతి, వయోజన విద్య మరియు పిల్లల అభివృద్ధి కార్యక్రమాలు అను ఈ 3 రంగాలపై ఈ సంస్థ దృష్టి సారిస్తుంది. 3 దశాబ్దాలుగా అనూప్ గారు భారతదేశం అంతటా సేవా భారత్ ద్వారా ఈ 3 రంగాలలో ప్రభువుని సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు ఆ సంస్థకు ప్రచార మరియు అభివృద్ధి విభాగానికి నేషనల్ డైరెక్టర్ గా నాయకత్వం వహిస్తున్నారు. అనూప్ గారు మరియు వారి ప్రియ సతీమణి హర్షలత గారులకు 3 సంతానం. ప్రస్తుతం వారు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. వారు మన మధ్య ఉండటం ఆశీర్వాదకరంగా భావిస్తున్నాం అండి. మరి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ రెవరెండ్ ఆనంద్ అనూప్ గారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో ఈ వర్చువల్ ప్రేయర్ మీటింగ్ లో గ్యాదర్ అయినటువంటి ప్రతి విశ్వాసికి కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు. గడిచిన మాసం అంత్యు దేవుడు భద్రపరిచి మరొక నూతన మాసములో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ అవకాశమును నాకు ఇచ్చినటువంటి నా స్నేహితుడు బాబీ రత్నాకర్ గారిని బట్టి వందనాలు. మరి ఈ ఉదయకాలమున మరొకసారి ఇది 2వసారి అనుకుంటా ఈ యొక్క వర్చువల్ ప్రేయర్ మీటింగ్ లో మీతో కలుసుకోవటం. దీనిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన ఈ స్థితిని బట్టి వందనాలు. ఈ ఉదయ కాలమున నీ వాక్యమును చేత పెట్టుకొని దానిని తెరిచి నీ వైపు చూచుచుండగా ఈ దినము మా జీవితంలో మా కొరకు సిద్ధపరిచిన
నీ మాటలను వినిపించండి. దాని ద్వారా నీకు ఇష్టలుగాను, నీకు ప్రియులుగాను, నిన్ను మహిమపరిచే వారంగా ఎదుగుటలో మా విశ్వాసతను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమయం అనేది వచ్చిన వారందరూ నిన్ను ప్రేమిస్తూ చేరువచ్చి ఉంటుండగా నీ పరిశుద్ధాత్మ యొక్క కార్యమును చేసి మమ్మల్ని ఈ ఒక్క ఉదయకాలంన వాక్యముతో సంతృప్తి పరచమని నజరైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి దేవుని యొక్క గ్రంథములు మీ వద్దకు ఉంటే రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యమును చదువుతుంటున్నప్పుడు మీ మనసుల్లో ఈ మాటను జ్ఞాపకం పెట్టుకొనండి. క్రైస్తవ క్రమశిక్షణ లేకపోతే క్రిస్టియన్ డిసిప్లిన్ అనే దాన్ని మనం ముందు పెట్టుకొని ఈ వాక్య ధ్యానంలోనికి 2 వచనాలను మాత్రమే మనము ఈ ఉదయకాలంన ధ్యానము చేద్దాం. ఈ యొక్క పర్టికులర్గా ఈ 12వ అధ్యాయములో గ్రంథకర్త రాస్తూ ఉంటున్నప్పుడు మనకు కనపడేది ఒక ప్లీ, ఒక మనవి, లేకపోతే ఒక విజ్ఞాపన. తను రాస్తూ ఈ 12వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికను ప్రారంభించటం అనేది జరుగుతూ ఉన్నది. కనుక ఈ యొక్క మనవిని మనము చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము అర్థం చేసుకునేటప్పుడు నన్ను చాలా ఆశ్చర్యపరిచింది, నాకు అద్భుతం అనిపించినటువంటి విషయం ఏమిటంటే, ఈ యొక్క మాటలో నాకు దేవుడు మనుష్యుని బ్రతిమాలుకుంటున్నట్టు కనపడుతూ ఉంటుంది. మనుష్యుణ్ణి దేవుడు బ్రతిమాలుకుంటున్నాడు అనే విషయం నేను గమనిస్తూ ఉంటున్నప్పుడు, హూ యామ్ ఐ? నన్ను బ్రతిమాలుకోవటానికి నేను ఎంతటి వాడను, నేను ఎవరిని అసలు అనేటటువంటి మాటలు నాకు మనసులోకి వచ్చినప్పుడు, దానిలో ఈ మాటలు బ్రతిమాలుకుంటున్నాను అనేటటువంటి మొదటి వచనములో మాటలకి దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ని 10వ అధ్యాయము 21వ వచనము రోమీలకు పత్రికలో చూస్తే మనకి యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలను ఈ యొక్క పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మనకి కనపడుతూ ఉంటుంది. రోమీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనము, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేలు విషయమైతే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు చేతులు చాచి తిని. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? తనని వెదకని వారికి, దుర్మార్గులకి అని కూడా రాయబడుతుంటుంది. ఈ యెషయా గ్రంథము కానీ మనం చూస్తుంటే 9వ అధ్యాయం 12, 15, 17 వచనాల్లో, 65వ అధ్యాయం 2వ వచనంలో కనపడుతుంది. దినమంతా చేతులు చాపి మన కోసము బ్రతిమాలుకుంటున్నటువంటి దేవుని వైపు చూస్తే నేనెంతటి వాడిని, హూ యామ్ ఐ? అసలు నేను ఎవరిని? దేవుడు దినమంతా చేతులు చాపి నన్ను బ్రతిమాలుకుంటున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యెస్కీయేలు గ్రంథకర్త 18వ అధ్యాయము 23వ వచనంలోను
33:11 ఈ మాట చెప్తాడు. దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అనేటండి. అంటే పాపిగా మరణించటం నాకు ఇష్టం లేదు అని సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ గొప్ప దేవుడు నీ పట్ల నా పట్ల దినమంతా చేతులు చాపి బ్రతిమాలుకుంటున్నటువంటి విషయము జ్ఞాపకం వస్తుంది. దుర్మార్గుడు దుర్మార్గతలో మరణించటం సృష్టికర్తకు ఇష్టం లేదు అనేటటువంటి మాట. ఒక పాపి తన పాపంలోనే మరణించటం తనకి ఇష్టం లేదు అనేటటువంటి మాట. తన యొక్క జీవిత విధానములో అవిధేయతలో బ్రతుకుతున్న వీరు ఆ అవిధేయతలోనే చనిపోవటం ఇష్టం లేదు అని చెబుతున్నటువంటి మాట. ఈ బ్రతిమాలుకుంటున్నటువంటి మాట పౌలు భక్తుడు రాస్తుంటున్నప్పుడు తర్జుమాల్లో చూస్తుంటే, పాల్ ప్లీడింగ్ విత్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలతో తను బ్రతిమాలుకుంటున్నాను అని చెప్తాడు. ప్లీడింగ్ విత్ యూ, నీతోనే నేను బ్రతిమాలుతున్నాను, బిసీచ్ యు ఆర్ బెగ్ యు, అడుక్కుంటున్నాను అనేటటువంటి పదాలను ఈ యొక్క పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోండి, దినమంతయు తన చేతులు చాచి నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఎంతటి వారము. ఈ బ్రతిమాలుకుంటున్నాను అనేటటువంటి ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పౌలు భక్తులుగా తను ఇదే రోమిలకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనములో తను చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను అని అంటాడు. నా విషయమై మీరు పోరాడాలి ప్రార్థనలో అని బ్రతిమాలుకుంటున్నానని చెబుతూ అదే రోమిలకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలోనికి వచ్చేసరికి, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టుకొని ఉండాలని బ్రతిమాలుకుంటున్నాను. అంటే అనేక సంవత్సరాలుగా, అనేక దినాలుగా దేవుని యొక్క వాక్యమును విననట్టి వారి వలె ప్రవర్తించే మన ప్రవర్తనలోంచి మనము తప్పిపోకుండానట్లు కనిపెట్టుకోవాలనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క భేదములు ఆటంకములు కలుగు చేయువారి విషయమై కనిపెట్టుకొని ఉండండి. తప్పుడు బోధనలు వస్తున్నాయి కనుక, మనుషుల యొక్క తర్జుమాలు వస్తున్నాయి కనుక జాగ్రత్తగా కనిపెట్టుకుండండి అని బ్రతిమాలుకుంటున్నటువంటి ఈ పౌలు గారు కొరింథీ రాసిన పత్రికలో కూడా కొరింథీలకు 1-2 చదువుతుంటున్నప్పుడు ఇంకొన్ని విషయాలు బ్రతిమాలుచున్నాను అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే, కొరింథీలకు రాస్తూ విభేదాలు లేకుండా ఉండునట్లు మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానని కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని బ్రతిమాలుకుంటున్నాను అనేటటువంటి మాటను ఈ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో సమాధానము కలిగి ఉండండి, రికన్సైల్ విత్ గాడ్ అని బ్రతిమాలుకుంటున్నాను అనేటటువంటి మాటను పౌలు భక్తుడు ఈ కొరింథీకి రాస్తూ ఇంకో మాట కూడా అంటాడు. ఏంటంటే, దేవుని యొక్క కృపను నిరర్ధకము చేయొద్దు, లేకపోతే వృధా చేయొద్దు అని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అంటున్నాడు. దేవుని యొక్క కృపను వ్యర్థము చేయొద్దు, నిరర్ధకము చేయొద్దు అని తను బ్రతిమాలుకుంటున్నాను అని చెబుతూ ఎఫ్ఎస్సి సంఘానికి ఇంకొక మాట చెప్తాడు. ఏంటంటే, వండర్ఫుల్ కాలింగ్, బికమింగ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు అవ్వటానికి వచ్చినటువంటి ఈ పిలుపును మీరు కలిగి ఉండాలని బ్రతిమాలుకుంటున్నాను అని ఎఫ్ఎస్సి సంఘంతో రాస్తూ మాట్లాడుతూ తను తెస్సలోనికే సంఘానికి రాస్తాడు. దేవునికి ఇష్టలుగా జీవించున్నట్లు మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, దేవునికి మహిమకరముగా మీరు జీవించినట్లు మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అనేటటువంటి మాటను పౌలు భక్తుడు తన యొక్క పత్రికలో ఈ యొక్క తెస్సలోనికే చెప్తాడు.
అదే పేతురు గారి దగ్గరికి వచ్చేసరికి పేతురు గారు తను చెప్తున్నటువంటి పత్రికల్లో తను రాసేటటువంటి మాట ఏంటంటే, అబ్స్టెయిన్ ఫ్రమ్ ఫ్లష్లీ లస్ట్, దేహ సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి కోరికల నుంచి దూరముగా ఉండాలని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అని తన పత్రికలో రాస్తూ, ఆ యొక్క యోహాను గారు తన పత్రికల్లో ఆ స్త్రీ, అధిపతి కలిగిన ఆ స్త్రీ తన కుటుంబస్తుల విషయంలో తను చెబుతూ, ఒకరినొకరు మీరు ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమించుకోవాలని బ్రతిమాలుకుంటున్నాను అనేటటువంటి మాట, ఆ యొక్క విషయాన్ని యోహాను గారు రాస్తూ ఉంటారు. దినమంతా నా చేతులు చాపి ఆ చేతులు వైపు చూసినప్పుడు మెర్సీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ కృప కలిగిన చేతులను మనము గమనించవచ్చు. దాన్ని అర్థం చేసుకోవాలనంటే 116వ కీర్తనలో ఉన్నటువంటి మొదటి 3 నుంచి కొన్ని 6 వచనాలు చూస్తే, ఆ అద్భుతమైనటువంటి దేవుడు దినమంతా చేతులు చాచి నా కొరకు నీ కొరకు తను ఎదురు చూస్తున్న విషయాన్ని ఎందుకు బ్రతిమాలుకుంటున్నాడు, నేనా అనేది కనపడుతుంటుంది. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. ఈ యొక్క వాక్యాన్ని ఈ రోమిలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని అర్థం చేసుకోవటానికి, ఇంత గొప్ప ప్రేమను చూపిస్తున్నటువంటి ఈ దేవునికి నేనేమి ఇవ్వగలను? వాట్ కెన్ ఐ రిటర్న్ టు షో మై లవ్? నా ప్రేమను తిరిగి ఆయనకి చూపించటానికి, లేకపోతే దేవుడు చేసిన గొప్ప కార్యాలకు ఆ కృతజ్ఞత కలిగి ఎలా ఉండగలను అనేటటువంటి ఈ మాటను మనం అర్థం చేసుకోవటానికి మరొకసారి మొదటి వచనాన్ని చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించడి. ఈ క్రిస్టియన్ డిసిప్లిన్ అనేటటువంటి క్రమశిక్షణను ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఆయన దేని విషయమై బ్రతిమాలుకుంటున్నాడంటే, మన శరీరాలని దేవునికి సమర్పించుకోవాలి అనేటటువంటి విషయాన్ని తను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రమశిక్షణ గురించి చాలా పౌలు తన యొక్క జీవితంలో ఈ పత్రికల్లో వివరించటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్రైస్తవ క్రమశిక్షణను తెలుసుకొనక పూర్వము కొన్ని విషయాలను మనము పరిగణలోనికి తీసుకొని గుర్తుపెట్టుకుంటే మనకి ఈ కొంత ఆత్మీయ సత్యాలను నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏమిటంటే, క్రిస్టియన్ డిసిప్లిన్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ సెల్ఫ్ విల్. మన సొంతగా క్రైస్తవ క్రమశిక్షణ కలిగి ఉండలేము. అది మన ఇష్టంతో చేసేది కాదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, క్రిస్టియన్ డిసిప్లిన్ ఈజ్ నాట్ సెల్ఫ్ అఫోర్ట్. క్రైస్తవ క్రమశిక్షణ అనేది మనంతట మనం శక్తియుక్తులతోనూ, బలముతోనూ, బంధుత్వముతోనూ, ధనముతోనూ, మరొక రూపములో అది సాధించుకునేది కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్టియన్ డిసిప్లిన్ అనేది ఇట్స్ నాట్ an exercise of self will, it's not self effort. అది మన సొంత శక్తి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా కఠిన నియమ నిబంధనలు పాటించాను వలన నేను ఇది సాధించాను, ఇది నేర్చుకున్నాను నేను అని సాక్ష్యం చెప్పటం కాదు. కానీ దేవుని యొక్క వాక్యము వైపు చూచినప్పుడు ఈ క్రిస్టియన్ డిసిప్లిన్ విషయం వాక్యము మనకి ఏమని బోధిస్తుందో మనకి అర్థమవుతూ ఉన్నది.
ఈ తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఈ క్రైస్తవ డిసిప్లిన్ గురించి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ చెప్పేటటువంటి మాట, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి మాట. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. పవర్, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేవి, అది దేవుని ద్వారా మనం పొందుకునేది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క ఇంద్రియ నిగ్రహాలను, ఈ శరీరాన్ని, ఈ సెల్ఫ్ కంట్రోల్లో నాకు చిత్తశుద్ధిని, హుందాతనాన్ని కలుగు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అనేటటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇది ఏదో మనము చిత్త ప్రకారము మనం చేసేటటువంటి వ్యాయామం కాదు. మన యొక్క శక్తియుక్తుల ద్వారా క్రైస్తవ క్రమశిక్షణ కలిగి ఉండటం కాదు. అదే పౌలు భక్తుడు ఈ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు మనకు చూస్తే మనందరికీ తెలిసింది ఏంటంటే ఆత్మఫలాలు. ఆత్మఫలాల్లో తను ఈ యొక్క విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. అది దేవుడిచ్చేటటువంటి బహుమానం, ఆత్మ ఫలము అది అనేటటువంటి విషయాన్ని పౌలు భక్తుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక క్రిస్టియన్ డిసిప్లిన్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ బై సెల్ఫ్ అఫోర్ట్ అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు తను చెబుతున్నటువంటి మాట, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అనేటటువంటి మాటను, ఆ శరీరము అనేటటువంటి విషయాల్ని నేను ఎందుకు దేవునికి సమర్పించుకున్నాడు, దినమంతయు చేతులు చాచి నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ సృష్టికర్తకు నేను తిరిగి ఏమి నా ప్రేమను కనపరచగలను అనేటటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు శరీరంలో 3 విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. ఈ బాడీలో మనకి ఎపటైట్స్ ఆఫ్ ద బాడీ, ఈ శరీరంలో కలిగేటటువంటి ఆకలి లేకపోతే మోహము అనేటటువంటి మాట. ఈ శరీరంలో రెండవది ఎమోషన్స్, భావోద్రేకాలు, శరీరంలో కలిగేటటువంటి భావోద్రేకాలు. కనుక పౌలు భక్తుడు రాస్తున్నది, ఈ శరీరంలో కలిగే ఆకలి మోహాలను మనం దేవునికి సమర్పించుకోవాలి. ఈ యొక్క శరీరంలో కలిగేటటువంటి భావోద్రేకాలు దేవునికి సమర్పించుకోవాలి. మూడవది టెంపర్మెంట్స్, స్వభావము. ఈ స్వభావాన్ని మనము దేవునికి సమర్పించుకోవాలి అనేటటువంటి విషయము ఈ యొక్క ఉదయకాలంన మీతో పంచుకోవటానికి నేను ఇష్టపడుచున్నాను. 3 విషయాలు. ఆయన ఎందుకు ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి అని బ్రతిమాలుకుంటున్నాడు అనే విషయాలను మనము ఈ యొక్క వాక్యములో నుంచి మనము అర్థం చేసుకుందాం. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మనము కలిగి ఉండవలసినటువంటి క్రమశిక్షణ జీవితము ఈ శరీర విషయంలో పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. పౌలు దీని విషయం మాట్లాడుతూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో తను చెప్పేటటువంటి మాట ఏమిటనంటే, పందెమందు పోరాడువాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము అని చెబుతూ 27వ విషయంలో తను ఏమి సమర్పించుకున్నాడు, ఆ సమర్పించుకున్న దాన్ని సాధించటానికి తను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత
నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబర్చుకున్నాను. ఎంత మంచి మాట. పౌలు భక్తుడు తన యొక్క శరీరాన్ని క్రమశిక్షణలో, క్రైస్తవ క్రమశిక్షణలో ఉంచుకోవటానికి తను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను అనేటటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఈ లేఖనాలను కానీ మనము పరిశీలిస్తే ఈ శరీర విషయము చాలా చోట్ల, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో చెప్పబడుతూ ఉంటుంది ఈ శరీర విషయము. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది. ఈ దేహము దేవుడు వలన అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయంనై ఉన్నది. మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 3 విషయాలు. ఈ క్రైస్తవ క్రమశిక్షణ, దేవునికి సమర్పించుకున్న మన జీవితాలలో ఉన్న ఈ శరీర విషయము తన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. రెండవది, ఈ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయము అని చెబుతూ తను చెబుతున్నటువంటి మాట, మీ శరీరము, మీ జీవితం మీది కాదు, విలువ పెట్టి కొనబడినది ఈ శరీరం. కనుక అది ఎరిగినటువంటి పౌలు తను చెప్తున్నాడు, ఈ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను, ఈ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. అదే 15వ వచనంలో చూస్తే, ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, మీ దేహములకు క్రీస్తునకు అవయములై ఉన్నవి. అంటే తను చెబుతున్నట్టు మాట, మెంబర్ ఆఫ్ క్రైస్ట్. మన శరీరము, మన అవయవాలు దేవునిలో భాగమై ఉన్నాయి అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఈ క్రైస్తవ క్రమశిక్షణను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఇది దేవుడి వలన అనుగ్రహించబడినది, ఇది పరిశుద్ధాత్మని యొక్క ఆలయము. ఈ శరీరము మనది కాదు, అది విలువ పెట్టి కొనబడినది అనేది. దానిని మన భాషలో మనం అర్థం చేసుకోవాలంటే, జ్ఞాపకం చేసుకోండి, చిన్న మాట ఏంటంటే, ఈ శరీరము మనతో సేవ చేయించుకోవటం కాదు, కానీ ఈ శరీరము మనకు సేవ చేయాలి. పౌలు తన భావనలు వ్యక్తపరుస్తూ తను చెబుతున్నటువంటి మనకి, ఈ యొక్క శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అని చెబుతున్నటువంటి పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ శరీరము మనతో సేవ చేయించుకోకూడదు, కానీ ఈ శరీరము మనకి సేవ చేసేదిగా ఉండాలి అని చెప్తూ ఈ శరీరమును దేవునికి సమర్పించాలి అని బ్రతిమాలుకుంటున్నాను. ఈ శరీరాన్ని పాపము ఏలకూడదు, పాపమును ఏలటానికి అవకాశం లేదు. ఈ శరీరమును, అది దేవునికి సంబంధించింది, ఆయన విలువైన రక్తముతో కొనబడినది, ఇది పరిశుద్ధాత్మని యొక్క ఆలయము అని చెబుతూ తను చెబుతున్నటువంటి ఈ యొక్క శరీరము దేవుడు ఇచ్చినదైతే, దీనిలో కలిగేటటువంటి అపటైట్స్ ఆల్సో గుడ్, మంచివి. ఈ శరీరంలో కలిగేటటువంటి ఆ కోరికలు కానివ్వండి, ఈ శరీరంలో కలిగేటటువంటి మోహాలు, ఇష్టాలు కానివ్వండి, అవి కూడా మంచివి అని తెలియపరుస్తూ మనకి కనపడుతూ ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, పాపము ఇటువంటి శరీరము దేవుడిచ్చింది, ఇది దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఆలయము, ఇది మనది కాదు, దేవుని యొక్క సొత్తు. మరి ఎప్పుడు, వేర్ డస్ సిన్ కమ్, ఈ పాపము ఎప్పుడు ఈ శరీరంలో ప్రవేశిస్తుంది అని అంటే 3 విషయాలు. ఒక భక్తుడు చెబుతూ ఏమని చెప్తాడంటే, ఈ యొక్క శరీరం యొక్క ఆకలి కానీ, కోరికలు కానీ సంతృప్తి పరచడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాక్యంలో.
ఈ శరీరంలో ఉన్న కలిగే కోరికలను, ఇష్టాలను, మోహాలను తీర్చుకోవటానికి పద్ధతులు ఉన్నాయి. దేవుడు నిర్ణయించిన సమయము అనేది ఒకటి ఉన్నది. దేవుడు నిర్ణయించిన ప్రదేశం అనేది ఒకటి మనకి కనపడుతూ ఉంటుంది. మనము ఎప్పుడైనా సరే ఈ యొక్క అవిధేయతను చూపించి ఎనీ టైం, ఎనీవేర్, ఎనీహౌ అనేటటువంటి విషయాలను మనంతట మనం చేసుకొని పాపానికి అప్పగిస్తున్నప్పుడు ఈ ఎనీ టైం, ఎనీవేర్, ఎనీహౌ అనే దాన్ని మనము ఈ విధముగా, అంటే టైం కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, మేనర్, పద్ధతి, 3 విషయాలు మనకి జ్ఞాపకం చేస్తారు. ఈ యొక్క శరీరంలో కలిగేటటువంటి ఈ విషయాలు దేవుని యొక్క పద్ధతి కానివ్వండి, దేవుని యొక్క సమయములో కానివ్వండి, దేవుని యొక్క ప్రదేశములో కాకుండా మన ఇష్టానుసారము మన శరీరంలో కలిగేటటువంటి విషయాలము మనము ఎప్పుడైతే ఇష్టపడతామో, దేవునిని మర్చిపోయి మనము ప్రవర్తిస్తామో, అప్పుడు పాపము అనేది ఈ శరీరంలో మనకి ఎంటర్ అవుతూ ఉంటుంది. కనుక ఈ విషయాలను మీతో ముచ్చటించడానికి నేను ఇష్టపడుచున్నాను. ఎపటైట్స్ ఆఫ్ ద బాడీ. ఈ ఎనీ టైం, ఎనీవేర్, ఎనీహౌ అనే దాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు తెలిసిన ఒక ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో ప్రాడిగల్ సన్, తప్పిపోయినటువంటి కుమారుడు ఆస్తికి వారసుడు. ఆస్తి తనదే, తను పొందుకోవలసిందే, తనే అర్హుడు, తను తీసుకోవాలి. కానీ తన విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మనకి కనపడేది ఏంటంటే, తండ్రి ఇచ్చే వరకు వేచి ఉండాలి. అంటే తండ్రి యొక్క సమయాన్ని తను వేచి ఉండకుండా తను ఏం చేశాడంటే, ఒక విధంగా దాన్ని లాక్కున్నాడు తండ్రి దగ్గర నుంచి. ఈ శరీరంలో కలిగేటటువంటి కోరికలను తీర్చుకోవటానికి హీ గ్రాబ్డ్, లాక్కొని వెళ్ళిపోవటం వలన ఏమి జరిగిందో మనకు తెలుసు. సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో. మన జీవితంలో కూడా కొన్ని ఈ శరీరాలను సుఖపెట్టడానికి దేవుని యొక్క సమయము కొరకు మనం వేచి ఉండము. దేవుని యొక్క పద్ధతిలో దాన్ని అందుకోవటానికి మనం వేచి ఉండము. దేవుడు నిర్ణయించిన ప్రదేశంలో దాన్ని తీసుకోవటానికి మనము ఇష్టపడకుండా ఈ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద బాడీ, ఈ శరీరం యొక్క సంతృప్తి పరచటానికి మనం చాలా పని చేస్తూ ఉంటాం. ఐ ఆమ్ హంగ్రీ, ఐ మస్ట్ హ్యావ్ ఇట్ నౌ, ఐ మస్ట్ ఈట్ ఇట్ నౌ. అంటే నాకు ఆకలి అవుతుంది, నేను ఇప్పుడే తినాలి, నాకు ఇప్పుడే కావాలి అని అనుకుంటున్నప్పుడు బైబిల్లో మనకు జ్ఞాపకం వచ్చేటటువంటి వ్యక్తి ఏసావు. ఏసావు కష్టపడి తను వేటకు వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేసరికి తమ్ముడు కూర వండుతున్నాడు. ఆ కూరకి తనలో ఉన్నటువంటి ఆకలి పెరిగిపోయింది. తమ్ముడిని అడుగుతున్నాడు, నాకు ఆకలి అవుతుందిరా అంటే, తమ్ముడు చాలా తెలివిగా నీ యొక్క జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తే అనేటటువంటి మాట. ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆదికాండం 25వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే రాసిన మాట ఏంటంటే, ఏసావట తిని త్రాగి లేచిపోయెను, అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఐ ఆమ్ హంగ్రీ, ఐ మస్ట్ హ్యావ్ ఇట్ నౌ. మన యొక్క ఆకలి అనేది శరీరంలో కరిగేది ఏమని చెప్తుందంటే, మై హంగర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఎట్ దిస్ మూమెంట్ దాన్ మై బర్త్ రైట్స్. దేవుడు ఇచ్చేటటువంటి ఎప్పుడో ఇచ్చే ఆశీర్వాదాల కన్నా కూడా నా శరీరంలో కలిగే ఈ ఆకలి చాలా ప్రాముఖ్యమైనది. కనుక నేను దేవుడు మరిచిపోయి ఈ శరీర ఆకలిని తీర్చుకోవటానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఐ మస్ట్ సాటిస్ఫై మై హంగర్ నౌ. సమ్హౌ ఐ డోంట్ కేర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్. ఏదో ఒక విధంగా ఇప్పుడు నా శరీరంలో ఉన్నది సుఖపెట్టుకోవాలి, నా ఆకలిని తీర్చుకోవాలి, నా ఇష్టాలని నెరవేర్చుకోవాలి. దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఆకలి అవుతుంది కాబట్టి ఇప్పుడు తీర్చుకోవాలి. క్రైస్తవ క్రమశిక్షణ గురించి మాట్లాడుకుంటూ ఎపటైట్స్ ఆఫ్ ద బాడీ విషయం మనం ఆలోచన చేస్తాం. అందుకే పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను.
శోధనలు వస్తాయి. క్రైస్తవులకి కావలసిన క్రమశిక్షణ, ఇది దేవుడు ఇవ్వబడినది, పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి నివసించే ఆలయము ఇది. ఈ శరీరం మనది కాదు అని మనం అనుకుంటున్నప్పుడు ఈ సహజ సిద్ధమైనటువంటి కోరికలు, శరీరంలో కలిగేటటువంటి సహజ సిద్ధమైనటువంటి కోరికలను మనము చేయాల్సింది ఏంటంటే దేవుని వద్దకు తీసుకొని రావాలి. ఈల్డింగ్ దెమ్ టు ద ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆధీనములోకి ఈ శరీరములో కలిగేటటువంటి ఈ యొక్క శరీరపు ఆకలిని మనం తీసుకొని వస్తే దేవుడు మనము దానిని అదుపు చేయటానికి, దానికి తను నిర్ణయించిన సమయంలో మనకి ఇవ్వటానికి తను ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో యేసయ్యకు వచ్చిన శోధనను కూడా చూద్దాం. తన శరీరంలో ఈ యొక్క లూకా రాసిన మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము మనం 2, 3, 4 వచనాలు కనపడితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. కనుక ఆ శరీరంలో ఆకలి అవటంలో తప్పులేదు. ఈ శరీరము స్వభావం కనుక అది ఆకలి అవుతుంది. అక్కడ ఆకలి అవుతున్నప్పుడు ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చాడు. వచ్చినప్పుడు తను మాట్లాడేటటువంటి మాటలను చాలా శ్రద్ధగా గమనిస్తే తను ఒక విధంగా ఐ హ్యావ్ ఎ ప్లాన్, నాకు ఒక ప్రణాళిక ఉన్నది నీ ఆకలిని తీర్చడానికి అన్నట్లు కనపడుతూ ఉంటుంది. ఆ శోధకుడు యేసు వద్దకు వచ్చి తను నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. తను ఇస్తున్నటువంటి టెంప్టేషన్ చూడండి. తను ఆకలి కొని ఉన్నాడు. ఆకలి కొని ఉన్నాం కనుక ఆ రొట్టెలు తినాలి, ఈ శరీరాన్ని మనము సంతృప్తి పరచాలి, అది తప్పు లేదు. కానీ తప్పు ఎక్కడ జరిగిందంటే ఆ శోధకుడి యొక్క మాటలు విని తను నీవు దేవుని కుమారుడు అయితే తను చెబుతున్నది పొజిషన్ నీకు సజెస్ట్ చేస్తున్నాను, నీ పొజిషన్ బట్టి నీకు చెప్తున్నాను, టేక్ ఎన్ అడ్వాంటేజ్. మనతో కూడా మన పొజిషన్ బట్టి టేక్ ఎన్ అడ్వాంటేజ్. ఏం పర్వాలేదు, సిచ్యువేషన్ బట్టి నువ్వు అడ్వాంటేజ్ తీసుకో, ఏం పర్వాలేదు. నోబడీ ఈజ్ వాచింగ్ అస్, అడ్వాంటేజ్ తీసుకో. శరీరం ఆకలి అవటంలో తప్పే లేదు, ఆకలి తీర్చుకోవాల్సిందే. మన జీవితంలో కూడా మన పొజిషన్లో శోధకుడు వచ్చి టేక్ ఎన్ అడ్వాంటేజ్. అర్థమవుతుందండి? మన పరిస్థితులను అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఎవరు గమనించట్లేదు. నీవు దేవుని కుమారుడు అయితే తప్పేముందండి, ఆకలి అవుతుంది. కానీ ఆ వివేచన జ్ఞానము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు తను చెప్పినటువంటి మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించాలంటే నీవిచ్చేటటువంటి ప్రణాళికలో ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ గాడ్స్ ప్లాన్ అండ్ ద గాడ్స్ పర్పస్. శోధకుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశము కానీ దేవుని యొక్క చిత్తము కానీ లేదు అని దేవుని యొక్క వాక్యాన్ని తను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రియులారా, నీవు నేను అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ శరీరంలో కలిగేవి సహజ సిద్ధమైనటువంటి కోరికలు. అవి దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినవి అయితే అవి పాపమునకు దారి తీస్తుంది అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నా శరీర ఆకలి తీర్చుకొనుట కంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట ప్రాముఖ్యము అనేటటువంటి విషయము అక్కడ మనకి బోధపడుతుంది. అందుకే ఈ యొక్క క్రైస్తవ
క్రమశిక్షణలో మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సత్యము ఏమిటనంటే, నా శరీర సంబంధమైన సుఖపెట్టుట కంటే కూడా, ఈ శరీరాన్ని సుఖపెట్టుట కన్నా కూడా నా దేవుని యొక్క చిత్తము నెరవేర్చుట ప్రాముఖ్యమైనది అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన కోరికలను అణిచివేయమని లేదా సర్ప్రెస్ అనేది కాదు, కానీ అది దేవునికి సమర్పించుకోండి ఆయన చిత్తానికి అనేటటువంటి మాటను చెబుతూ, దానికోసం నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. నేను నా శరీరాన్ని నలగొట్టుకొనకపోతే దావీదు వలె నా మార్గాన్ని తప్పిపోతానేమో అనుకున్నాడు. అందుకే ఈ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. దావీదు యొక్క స్టోరీని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి జ్ఞాపకం వచ్చేది దావీదు అనగానే బత్షెబా. దావీదు ఆ యొక్క టెర్రస్ మీద తిరుగుతున్నప్పుడు కలిగినది కాదు ఆ కోరిక, అప్పటికప్పుడు పుట్టింది కాదు. కారణం ఏంటంటే, ఈ సమూయేలుకు రాసినటువంటి రెండవ పత్రికలో మనకి కనపడుతూ ఉంటుంది. ఆ దావీదు విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నప్పుడు 5వ అధ్యాయము 13వ వచనంలో, 7.5 సంవత్సరము అరణ్యములో ఈ క్రమశిక్షణ కలిగి జీవించినటువంటి ఈ దావీదు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని చెప్పిన ఈ దావీదు నా యొక్క దేవుని యొక్క మార్గాలకి నేను అప్పగించుకుంటున్నాను, ఆయన నీతి సూత్రాలను వెంబడిస్తున్నాను అని చెప్పినటువంటి ఈ దావీదు 5:13లోకి వచ్చేసరికి, తను ఎప్పుడైతే హెబ్రోనులో తను రాజుగా నియమించబడి హెబ్రోను నుంచి ఈ యొక్క యెరూషలేములోనికి యూదులకు ఇజ్రాయేలుకు రాజుగా ప్రతిష్ఠించబడతాడు. ఈ 13వ వచనంలో మనకు కనపడేది ఏంటంటే, దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి అనేక ఉపపత్నులను భార్యలనుగా చేసుకొనెను. ధర్మశాస్త్రమును ఇష్టపడే ఈ దావీదుకు ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ వచనం తెలియదా? ధర్మశాస్త్రము ఏమని బోధిస్తుంది? రాజుగా నాయకులుగా ఉండకూరు వారు అనేకమైన భార్యలను కలిగి ఉండకూడదు అని ధర్మశాస్త్రము చెబుతుంది. ఈ ధర్మశాస్త్రము చెబుతుంటే ఆ మాటలను, ఆ నీతి సూత్రాలను, ఆ కట్టడలను మరిచినటువంటి ఈ దావీదు అనేకమైనటువంటి ఉపపత్నులను భార్యలనుగా స్వీకరించాడు. ఆ కోరిక చూసారా? ఆ ప్రాస్పరిటీ, ఒక మనిషి జీవితంలో ఎప్పుడైతే అభివృద్ధి అనేది వస్తుందో, మనిషి జీవితంలో ఎప్పుడైతే ఆశీర్వాదాలు అధికమైపోతాయో, అతడు దేవుని యొక్క నియమ నిబంధనలు మర్చిపోయినట్లు మనకు కనపడుతూ ఉంటుంది. కనుక ఈ మేడ మీద జరిగింది క్లైమాక్స్. ఎప్పుడో రహస్యమందు పుట్టినటువంటి ఆ కోరిక, ఎప్పుడో ఒంటరితనములో ఉన్నటువంటి ఆ కోరిక, he took an advantage. పరిస్థితులను అడ్వాంటేజ్కి తీసుకున్నాడు, పొజిషన్ని అడ్వాంటేజ్కి తీసుకున్నాడు. ఎవరు గమనించట్లేదు, అడ్వాంటేజ్కి తీసుకొని తను పాపములో ప్రవేశించినట్లు తనకు తెలీదా? డ్యూటెరానమీ 17:17 రాజుగా ఉండకోరువాడు అనేకమైనటువంటి భార్యలను పెండ్లి చేసుకొనకూడదు, అనేకమైన స్త్రీలనే విషయం. తను హీ స్టార్టెడ్ ప్యాంపరింగ్ ద బాడీ, సుఖ పెట్టడం శరీరాన్ని. పౌలు భక్తుడు ఏం చెప్పాడు? ఈ యొక్క శరీరంని మనకి సేవ చేసేదిగా ఉండాలి, కానీ ఈ శరీరానికి మనము సేవ చేసేవాళ్ళుగా ఉండకూడదు. అందుకే ఈ శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, కానీ ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి తను తీసుకున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. పాపము, వెనక పడిపోవటము అనేది మన జీవితంలో రహస్యములో ప్రారంభించబడతాయి. ఇట్స్ నాట్ అప్పటికప్పుడు మేడ మీద పుట్టింది కాదు. బత్షెబా విషయంలో ఇట్స్ ఎ క్లైమాక్స్. బ్యాక్ స్లైడింగ్ ఆర్ సిన్
సీక్రెట్ టైమ్స్లో సీక్రెట్గా మన హృదయాల్లో ఉద్భవిస్తూ ఉంటుంది. సమయము కోసం వేచి ఉండి పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈ శరీరంను సుఖపెట్టడానికి దావీదు పాపంలో పడిపోవటం అనేది జరుగుతుంది. కానీ తను పౌలు భక్తుడు చెప్తున్నాడు, నా శరీరన ఆశలను దేవుని యొక్క ప్రణాళికలను నెరవేర్చటానికి, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చటానికి, దేవుని యొక్క చిత్తము నెరవేర్చటానికి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. అందుకే అంటున్నాడు, ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుండని బ్రతిమాలుకుంటున్నాను అంటున్నాడు. రెండవది ఎమోషన్స్, భావోద్వేగాలు. మన శరీరంలో జరిగేటటువంటి ఈ భావోద్రేకాలు అనేవి మనం పరిశీలిస్తే, ఎమోషన్స్ ఆఫెన్ కంట్రోల్ అవర్ యాక్షన్స్. మనకు కోపం వస్తే ఎటువంటి మాటలు మాట్లాడతామో, మనము అసహనానికి గురైతే మన చేతులు ఎటువంటి క్రియలు చేస్తాయో జ్ఞాపకం చేసుకుందాం. ఎమోషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్, ఆఫెన్ కంట్రోల్ అవర్ యాక్షన్స్. ఎమోషన్స్ ఆర్ ఇంటిగ్రల్ అండ్ వైటల్ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ. మన వ్యక్తిత్వాన్ని, మన సాక్ష్యాన్ని, మన యొక్క భావోద్రేకాలు ఇతరులకి కనపరుస్తూ ఉంటాయి అని ఉంటాయి. కొన్నిసార్లు ఆటలు చూస్తూ ఉంటాం. ఆటల్లో క్రికెట్లోకి వెళ్తే ఎంత భావోద్రేకాలు మనం వ్యక్తపరుస్తామో, నీ కొరకు నా కొరకు రక్తం కార్చినటువంటి యేసయ్య విషయంలో అటువంటి ఎమోషన్స్ ను మనం చూపిస్తున్నామా? నాకు ఎటువంటి భావోద్రేకాలు లేవండి అని చెప్పడానికి వీలు లేదు. పౌలు ఈ భావోద్రేకాలు, ఎమోషన్స్ విషయం మాట్లాడుతూ తను రోమిలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే మనకి ఆ ఎమోషన్స్ ని తను ఎట్లా వివరించాడో కనపడుతుంది. శరీరానుసార్లు శరీరముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనస్సునుంతురు. ఒకటి మరణం, ఇంకొకటి జీవం. ఎమోషన్స్ ను తను చెప్పినటువంటి మాట ఏంటంటే మైండ్, మనస్సు అనేటటువంటి పదాన్ని వాడుతూ ఆ యొక్క మనము 2వ వచనం, ఈ యొక్క 12వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 2వ వచనంలోకి వస్తే మనకి కనపడేది ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ కూడా తన అదే మాటలు మాట్లాడుతున్నాడు. పైన శరీర విషయం మాట్లాడాడు, ఇక్కడ మనస్సు విషయము మాట్లాడుతూ జరుగుతున్నది. తను మాట్లాడుతూ అదే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము చదివితే, దేవుని మీద మన మనస్సును లగ్నము చేసుకోవాలి. సెట్టింగ్ ద మైండ్. నీ మనస్సును ఆయన మీద కేంద్రీకరించుకోవాలి అని మనము దృష్టి ఉంచాలి అని చెబుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. కారణం, ఈ శరీరము దేవుడిచ్చింది. కారణం, ఈ శరీరము దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఆలయము. కారణం, ఈ శరీరము నాది కాదు, నా సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడింది. కనుక మనము, తను చెప్తుంది సెట్టింగ్ ఆఫ్ మైండ్, రెన్యువల్ మైండ్ అనే విషయాన్ని మాట్లాడుతూ మనం దేని మీద కేంద్రీకరించాలి? పైనున్న వాటి మీదే మనము దృష్టిని కేంద్రీకరించాలి. కానీ ఈ శరీరక సంబంధమైన విషయాలను కాదు అనేటటువంటి విషయాలను మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క క్రైస్తవ జీవితములో ప్రాముఖ్యమైనది, ఇంపార్టెంట్ ఏమిటి అని మనము పరిశీలిస్తే, మన మనస్సును దేవుని మీద కేంద్రీకరించాలి. మన మనస్సు దేవుని మీద కేంద్రీకరించటం అనేది ప్రాముఖ్యమైనది. క్రైస్తవ క్రమశిక్షణలో క్రైస్తవులకు పాటించవలసింది అని దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ ఎమోషన్స్ ఆర్ మైండ్. దీని విషయము పౌలు కూడా
తను కూడా తన జీవితంలో చాలా ఎమోషన్స్ లో తను తన సేవలో పోయినట్లు మనకి కనపడుతూ ఉంటుంది. ఆ కొరింథీ సంఘాల్లోకి వచ్చేసరికి తను నేను భయముతో ఉన్నాను, వణుకుతో ఉన్నాను, నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉండటానికి అనేటటువంటి భావనలు అక్కడ కనపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అకుల ప్రిస్కిల్లతో కలిసి తన పని చేయటం ప్రారంభించాడు. ఎందుకు పని చేస్తారు? డబ్బులు లేవు. డబ్బులు తనకి లేవు కనుక పని చేయటం ప్రారంభించాడు తను. అంటే ఆ కొరింథీ సంఘంలోనికి వచ్చేసరికి ఈ యొక్క పౌలు గారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, తన మానసిక స్థితి వణుకుతోనూ భయముతోనూ అయిష్టంగా ఉన్నాడు. డబ్బులు లేవు కనుక నేను ఇక్కడ ఉండను అని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆత్మ 1.5 సంవత్సరం 18 నెలలు తనను అక్కడ ఉండేటట్లు చేశాడు. సంఘము స్థాపించి అనేక మందిని దేవుని వైపు త్రిప్పటానికి అవకాశం కలిగింది. అదే అపోస్తుల కార్యముల గ్రంథము ఆ యొక్క 16వ అధ్యాయం చూస్తే తను అనుకుంటాడు, ఆసియాలో దేవుని యొక్క వాక్యానికి చెప్దాము అని అనుకుంటే అక్కడ ఒక ఆటంకం కలిగింది. డోర్స్ వాస్ క్లోజ్డ్. నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను, ఆసియాకు వెళ్ళి వాక్యం చెప్దామంటే అక్కడ ఆటంకం కలిగింది. డోర్స్ క్లోజ్డ్. సరే, అక్కడ నుంచి అది ఆసియాలో కాదు, బెతూనియాకు వెళ్దామని అనుకున్నాడు. అక్కడ యేసు ప్రభు వారు వచ్చి తన యొక్క డోర్స్ క్లోజ్ చేసినట్లు కనపడుతుంది. విసుగు ఏమో, అరే నేను ఆలోచిస్తున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను, నా ప్రణాళికలన్నీ వ్యర్థమే, ఇక నేను ఈ పనిలో ఉండను అని విసుగు వస్తుంది మనకైతే. కానీ తనకి కలలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, మాసిదోనియాలో నీ కొరకు వేచి ఉన్నారు, వెళతావా? దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క ప్రణాళికలకు తన యొక్క మనస్సును సమర్పించుకున్నాడు కనుక ఆ అయిష్టతలోను, భయములోను, వణుకులోను ఆ యొక్క కొరింథీలో సంఘం స్థాపిస్తే ఈ యొక్క మాసిదోనియాకు వచ్చి ఆ సంఘస్థులకు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి పౌలుకి అవకాశం కలిగింది. తన వారే, తన చేత బాప్తీసం పొందిన వారే, తన ద్వారా దేవుని తెలుసుకున్న వారే, ఆ కొరింథీ సంఘస్థులందరూ కలిసి పౌలును పట్టుకొని పిచ్చోడా అన్నాడు, మాట మీద నిలకడలేని వాడా అన్నాడు, అబద్ధికులా. ఎవరు? తన ద్వారా మారు మనసు పొంది తన ద్వారా బాప్తీసం తీసుకున్న వారు నిందిస్తుంటే పౌలు భక్తుడు తన యొక్క పత్రికల్లో రాస్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నారు, మీ విషయమై నేను ప్రేమ కలిగి ప్రార్థన చేస్తున్నాను. ఎమోషన్స్ దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని, ఆయన ప్రణాళికను నెరవేర్చుకోవటానికి ఈ శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను. చివరిగా మూడవది, ఈ శరీరాన్ని ఆయనకు సమర్పించుకుంటున్నాము అని అంటే టెంపర్మెంట్స్. ఈ శరీర స్వభావాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాలో ఎప్పుడు వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే, వై డు యు డూ వాట్ యు డూ? నీవు చేస్తున్న దానిని నీవెందుకు చేస్తున్నావు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం చేసేది ఎందుకు చేస్తున్నాము అనేదాన్ని. ఎవరికైనా అలారం పెట్టుకునే అలవాటు ఉన్నదా? అలారం పెట్టుకుంటారు, ఎందుకు దాన్ని ఆపేస్తూ ఉంటారు? అలారం ఎందుకు పెట్టుకుంటారు? దాన్ని ఎందుకు స్నూజ్ చేస్తూ ఉంటారు? మరలా అది మోగుతూ ఉంటుంది, మరలా దాన్ని స్నూజ్ చేస్తారు, మరలా మోగుతూ ఉంటుంది. ఎందుకు అలారం పెట్టుకోవాలి? ఎందుకు దాన్ని స్నూజ్ చేయాలి? రెండవది, రెస్టారెంట్స్కి వెళ్తాం. రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు హెల్దీ ఫుడ్ ఆర్డర్ ఇస్తామా, టేస్టీ ఫుడ్ ఆర్డర్ ఇస్తామా? ఎవరు చెప్పినా టేస్టీ ఫుడ్ అనే చెప్తారు. హెల్దీ ఫుడ్ ఎందుకు? ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని మనకు తెలుసు కదా, కానీ టేస్టీ ఫుడ్నే మనం ఎందుకు తీసుకుంటాం? వై డు యు డూ వాట్ యు డూ? మనము చేస్తున్న దాన్ని పదే పదే వై ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ప్రశ్న వేసుకుంటే. మూడవది ఫైనాన్స్. మన ఫైనాన్స్ విషయంలో చాలా మంది డబ్బులు మిగిల్చుకునే ఉంటారు, నెక్స్ట్ మంత్ వచ్చే డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ క్రమశిక్షణ లేదు అన్నప్పుడు నాకు ఉన్న ఈ యొక్క స్వభావము
టెంపర్మెంట్స్ అనే దాని విషయాన్ని యేసుక్రీస్తు వారి వైపు చూసినప్పుడు ఒక దినము తన జీవితం అంతా కూడా ఆ స్వభావం మనకి కనపడుతూ ఉంటుంది. ఏంటంటే ఒక దినము రోజంతా పరిచర్య చేస్తూ ఉంటే శిష్యులు వచ్చి, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆకలితో ఉన్నారు, ఇంకా చాలు, నువ్వు చెప్పాలనుకుంది చాలా ఉంది, మాకు తెలుసు, నువ్వు చెప్పగలవు కూడా, వీళ్ళు ఆకలితో ఉన్నారంటే 5,000 మందికి ఆహారం పెట్టిన విషయం మనకు తెలుసు. చేసిన దినమంతా సేవ చేసిన వాళ్ళు ఏం చెప్పాడు శిష్యులు, మీరు ముందుగా వెళ్ళండి అన్నాడు. వెళ్ళి తను ఏం చేశాడు, తన స్వభావం ప్రకారము సహజముగా తను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎందుకు? నేను చేస్తున్న సేవ కన్నా, నేను చేయొచ్చు నా ద్వారా జరుగుతున్న అద్భుతాల కన్నా నా దేవునితో కలిగి ఉన్న సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది సేవలో లేదు, అద్భుతాలు లేదు, నేను చేసే క్రియలలో లేదు. ఆ యొక్క ప్రాముఖ్యత అనేది నా తండ్రితో కలిగి ఉన్న సంబంధం. ఎక్కడైనా తన యొక్క జీవితాన్ని చూడండి, తన స్వభావము సహజ సిద్ధముగా వారి నుంచి వేరైపోయి అరణ్యంలోనికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి దేవుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. అటువంటి నలగగొట్టుకునేటటువంటి స్థితిని, నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను నేను. కారణం appetites of the body, emotions of body, and also temperaments of this body. నీ అలవాట్లు రేపు నీ డెస్టినేషన్ని రుజువు చేస్తాయి. నువ్వు దొంగోడుగా ఉండాలా, అబద్ధీకుడిగా ఉండాలా, లంచగొండిగా ఉండాలా, శరీరాన్ని సుఖపెట్టేవాడుగా ఉండాలనేది మన యొక్క అలవాటుల్లో నిర్ణయించబడతాయి. లేదు, ఈ శరీరాన్ని ఆయన ప్రణాళిక కొరకు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చటానికి, ఆయన చిత్తములో కొనసాగటానికి అని అనుకుంటే, మన డెస్టినేషన్ మనం నిర్ణయించుకుంటే, మన అలవాట్లు, మన స్వభావము ఈ బ్రతుకులో లేదు, దేవుని యొక్క సన్నిధానంలో గడపట్లో ఉన్నదని నీవు నేను తెలుసుకుంటాం. కనుక ఈ యొక్క క్రిస్టియన్ డిసిప్లిన్ అనేది అదేదో సెల్ఫ్ విల్తో ఎక్సర్సైజ్ చేసేది కాదు, సెల్ఫ్ ఎఫర్ట్స్తో చేసేది కాదు. దేవుడు ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. అది ఆత్మ ఫలము అని భక్తుడు చెప్పాడు. ఈ శరీరం మంది కాదు, ఇది దేవుంది. ఈ శరీరము పరిశుద్ధాత్మ యొక్క ఆలయము. ఈ శరీరము ఆయన విలువ పెట్టి రక్తము చిందించి కొనబడింది. కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, మితముగా ఉంచుకుంటున్నాను. ఈ శరీరానికి నేను సేవ చేయట్లేదు, ఈ శరీరం ద్వారా నేను సేవ చేయించుకుంటున్నాను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఉద్దేశాలలో పాల్గొనటానికి, ఆయన యొక్క ప్రణాళికలలో కొనసాగటానికి అని ఈ శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. అటువంటి క్రమశిక్షణ కలిగి ఉండటానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. దైవాశీస్సులు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో దీవించబడ్డాము, హెచ్చరించబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో నీరెవరండి జామరావు కుమార్ అయ్య గారు. అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నాం అయ్య గారు. జామరావు కుమార్ అయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పదాలకు వందనం ప్రభువా. నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు అయ్యా. అయ్యా ప్రభు విధంగా తండ్రి ఉదయ సమయం లేచి ప్రభు వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభువా, శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుల ద్వారా ప్రభు మాకు దాతను ప్రభు బయలుపరిచిన ఆత్మీయ సత్యాన్ని బట్టి వందనాలు. కేవలం వాక్యం విడిచిపెట్టేవారే కాకుండా ప్రభు వాక్యానుసారంగా జీవించగలిగే కృప సహాయం దయచేయమని ప్రభు, నీ వాక్యం వింటున్న కొద్ది ప్రభు మా ప్రవర్తనలో సమస్తమైన విషయాల్లో ప్రభు గొప్ప మార్పును చూడగలిగే భాగ్యం తండ్రి మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు. అయ్యా తండ్రి,
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పైన ఉన్న వాటి మీద కానీ ప్రభు సంబంధం వాటి మనసు పట్టుదల వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఆ విధంగా జీవించగలిగే భాగ్యం తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. అతను ప్రభా ఉదయం తిరిగిపోకుండా ప్రభా నీ వాక్యం మీద ఉండగలిగే ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శరీరానుసారంగా కాకుండా ప్రభు ఆత్మీయానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేయమని సహాయం చేయమని వాక్యం ఎత్తిన బిడ్డలను ప్రభు దీవించండి. వారి కుటుంబాలను సేవను దీవించండి. ఇందులో పాల్గొన్న బిడ్డలను దీవించండి ప్రభా. ఈ విధంగా తండ్రి వాక్యం వినడానికి ప్రభా తండ్రి మాకు అనుభవించిన ప్రభా అతను ప్లాట్ఫామ్ బట్టి వందనాలు తండ్రి. బాబు రత్నకర వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో సహకరించి సహాయం చేస్తున్న ప్రభా. తండ్రి గౌరవ జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ఇంకా అనేక మంది అవుతున్న ప్రభా కోర్ టీం వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించమని అతను ప్రభా ఎత్తుబడి వాక్యం తండ్రి సంపూర్ణంగా మా జీవితంలో ఫలించలాగా సహాయం చేసి నిజమైన చేయవలసిన 10 పనులు సూటిని మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి నామం పరిశుద్ధం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక, మాకు కావాల్సిన దయచేయండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీ నామమున తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క శాంతి సమాధానం అన్యోన్య సహవాసము మన నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యారు. మరొకసారి దేవుని సేవకులు రెవరెండ్ ఆనంద్ అనూప్ కుమార్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. అలానే మెసేజెస్ అనేవి రికార్డింగ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ప్రతిరోజు గ్రూప్లో కూడా షేర్ చేయబడుతున్నాయి. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. God bless you. థ్యాంక్ యూ సార్. Thank you.